హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. పేదల ఇళ్ల నిర్మాణానికి భారీగా సాయం అనేది పెంచినట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క ఇంటి నిర్మాణం కోసం 2,39,000 రూపాయలు ప్రభుత్వాలు అయితే జారీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఈ ఉగాది నాటికి లబ్ధిదారులకు ఇళ్ళు అనేవి అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే తీపి కబురు అయితే అందించడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించే ఒక్కొక్క యూనిట్కి ధరను భారీగా పెంచినట్లయితే సమాచారం అండి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో నెంబర్ 20ను విడుదల చేసింది. గతంలో కంటే మెరుగైన ఆర్థిక సహాయం అందించడం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పక్కా ఇళ్లను నిర్మించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని అయితే ప్రభుత్వాలైతే భావిస్తున్నట్లయితే సమాచారం అండి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ మార్గదర్శకాల ప్రకారం 2024, 2025 నుండి 2028-29 వరకు 5 ఏళ్ల కాలానికి PMAY గ్రామీణ్ 2.0 పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి మొత్తం 2,39,000 యూనిట్ ధరగా నిర్ణయించినట్లయితే సమాచారం అండి. ఇందులో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు కన్వర్జేషన్ నిధులు మరియు సహాయక సంఘాల SHG రుణ సదుపాయం కూడా ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 9న జరిగిన కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా అదనంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. దీనివల్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గి నాణ్యమైన గృహ నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్రం వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత అని పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే యూనిట్ అసిస్టెన్స్కి సంబంధించి కేంద్ర వాటా 72,000, అదేవిధంగా రాష్ట్ర వాటా వచ్చేసి 48,000, మొత్తం 1,20,000 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా SHG లోన్స్ ప్రకారం 80,000 రూపాయలు రావడం జరుగుతుంది. మరియు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం వాటా 16,200, రాష్ట్ర వాటా వచ్చేసి 10,800, మొత్తం కలిపి 27,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా SBM గ్రామీణ్ IHHL ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటా 7,200 మరియు రాష్ట్ర వాటా వచ్చేసి 4,800 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం కలిపి 12,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి ఓవరాల్గా 2,39,000 రూపాయలు ఒక యూనిట్గా రావడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా. ప్రభుత్వం కేవలం నగదు రూపంలోనే కాకుండా ఉపాధి హామీ ద్వారా 90 రోజుల పని దినాల కూలీ డబ్బులను కూడా అందిస్తున్నట్లయితే సమాచారం అండి. అలాగే స్వేచ్ఛా భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా 12,000 రూపాయలు మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా కేవలం ఇంటి నిర్మాణం కోసమే కాకుండా వివిధ కేటగిరీలుగా ఈ నగదు అనేది ప్రభుత్వం అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 20 ప్రకారం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని గమనించి లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు పూర్తిగా అర్థమవుతాయి అని అనుకుంటున్నాను. సో ఓకేనా. మొత్తం సహాయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క లబ్ధిదారుడికి 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వాలు అయితే అందిస్తున్నట్లయితే సమాచారం. మహిళల సంఘాల SHG సభ్యులకు 80,000 రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. అమలు కాలం ఈ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి 2028-29 వరకు అమల్లో ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఉగాది నాటికి 1,00,000 టిట్కో ఇళ్ళు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా కూడా పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోలేని పేదలందరికీ ఈ ఇళ్ళు అనేవి ప్రభుత్వం నిర్మించి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. జూన్ నాటికి 2 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించే యోచనలో ప్రభుత్వం అన్ని విధాలుగా రంగం సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా
ఉచిత ఇల్లు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఒక్కొక్క యూనిట్‌కి 2,39,000 రూపాయలు ఆర్థిక సాయం అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో టాపిక్ అయితే ఇదేనండి. ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.